మండల విద్యాధికారులు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రెగ్యులర్గా తమ పరిధిలోని పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారులు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యలో కొనసాగుతున్న వివిధ రకాల కార్యక్రమాలపై విషయాల వారీగా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల విద్యాధికారులు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రెగ్యులర్గా పాఠశాల నుండి సందర్శించి అక్కడ కొనసాగుతున్న కార్యక్రమాలను స్కూల్ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్ నందు విధిగా అప్లోడ్ చేయవలసిందిగా ఆదేశించారు. ముఖ్యంగా గుర్తింపు హాజరు కావడంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులను హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలు, ప్రత్యేకించి కరెంటు సదుపాయం, మరుగుదొడ్లు, తాగునీరు తదితర విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థుల వాస్తవిక నమోదు, డాటా మధ్య వ్యత్యాసం ఉండకూడదని సూచించడం జరిగింది. ఫస్ట్ స్కూల్ విజిట్స్ చాలా తక్కువ ఉన్నాయి. మీకు ఆల్రెడీ ఏసీపీ గారు చెప్పి ఉంటారు, మీరు చేస్తుంటే ఆన్లైన్ అప్లోడ్ చేయట్లేదా, అసలు చేయట్లేదా, ఏదో గ్యాప్ అయితే ఉంది. బట్ ప్లీజ్ ఎన్షూర్ యూ ఆర్ విజిటింగ్ ఆఫెన్ అండ్ ఆల్సో అప్లోడింగ్ ఇన్ ది యాప్ పోర్టల్. మీకు ఏదైతే ఇచ్చారో దాంట్లో కంపల్సరీ మీరు అప్డేట్ చేయండి. సెకండ్, కమింగ్ టు ఎఫ్ఎల్ఎన్ రిపోర్ట్స్, ఎఫ్ఎల్ఎన్ బేస్ లైన్ రిపోర్ట్స్ కూడా చాలా గ్యాప్ ఉంది. ఓన్లీ ఐ థింక్ ఒక 50% వరకు చాలా వరకు డేటా అప్డేట్ అయింది. మిగతా కేసెస్ కూడా ఈ ఫస్ట్ క్వార్టర్ మీకు ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది కాబట్టి నా ఎఫ్ఎల్ఎన్ రిపోర్ట్స్, బేస్ లైన్ రిపోర్ట్స్ అందరికీ అప్డేట్ అయితేనే ఈ ఇయర్ ప్రోగ్రెస్ అనేది మనకి మానిటర్ చేయడానికి ఉంటుంది. సో ప్లీజ్ ఎక్స్పెడైట్ ఎఫ్ఎల్ఎన్ రిపోర్ట్ అప్డేషన్. నెక్స్ట్, కమింగ్ టు స్కూల్ అటెండెన్స్, there are lot of schools where ఇప్పటి వరకు, ఫర్ ఎగ్జాంపుల్, without any leave, that is simply not acceptable, especially. సో ఐ రిక్వెస్ట్ MDOs, మీ లెవెల్లో మీరు ఇది కరెక్ట్గా రివ్యూ చేసుకొని డే బేసిస్ ఎవరు లీవ్ తీసుకున్నారు, ఎవరు ఆ రోజు అటెండ్ అవుతున్నారు మీరు మానిటర్ చేస్తేనే దిస్ విల్ ఇంప్రూవ్. సో మీకు అందరికీ తెలిసిందే, ఫస్ట్ టీచర్ స్కూల్లో ఉంటేనే రెస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ విల్ ఫాలో. సో దిస్ FRS సిస్టమ్ అనేది ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్లీ వెరీ ఇంపార్టెంట్, మీకు మాకు అందరికీ కూడా. సో ఎన్షూర్ దట్ ద కరెక్ట్ డేటా ఇస్ రిపోర్టెడ్. ఇది లైట్గా తీసుకోవద్దని చెప్పండి, బికాస్ హైయెస్ట్ లెవెల్లో ఇది విత్ ఇనిషియేటివ్ ఆనరబుల్ CM సారే ఇనిషియేటివ్ తీసుకొని FRS అనేది ఉండాలి అనే రీజన్తోనే ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం కూడా రోజు చూస్తున్నారు, మాకు గ్రూప్లో కూడా రోజు ఫార్వర్డ్ చేస్తున్నారు. మీకు 1 or 2 times నేను కూడా MDOs గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. సో దిస్ నంబర్ హ్యాస్ టు ఇంప్రూవ్. ఎట్లయితే స్టూడెంట్స్కి టైం పట్టిందో FRS స్టెబిలైజ్ అవ్వడానికి, అండర్స్టాండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైం, కానీ ప్లీజ్ మేక్ ఆల్ ఎఫర్ట్స్ దట్ నెక్స్ట్ 1 week 10 daysలో టీచర్స్ అటెండెన్స్ అనేది కూడా స్ట్రీమ్ లైన్ అవ్వాలి. మీరు రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి మీ లెవెల్.